పార్లమెంట్పై దాడి చాలా తీవ్రమైన భద్రతా దళాల వైఫల్యం, దుండగులపై దేశద్రోహ నేరం మోపాల్సిందే. వారు నిరసన తెలపాలంటూ పార్లమెంట్ లోపలికి పెద్ద ప్రణాళికతో వెళ్లి సభ్యులను భయభ్రాంతులను గురిచేయటం అంటే భారతదేశం ప్రజల మీద దాడి చేయటమే. ఇది దేశద్రోహం కాకపోతే ఇంకేమిటి? నిరసన తెలపాలంటే ఇంకా ఎన్నో మార్గాలున్నాయి. శక్తివంతమైన సోషల్ మీడియానే ఉంది. వీళ్లే కాదు, ప్రింట్, విజువల్ మీడియా అంతా అతి ఉత్సాహంగా నిరసనలు తెలిపే వీరిని ఆహ్వానించడానికి రెడీగా ఉంది. సరే, నిరసనలు తెలపడానికి ఈ అమాయకులు పార్లమెంట్లోకి వెళ్లారు. వీళ్ల నిరసనలు ఏమిటి? నిరంకుశత్వం, నిరుద్యోగం, రైతుల సమస్య, మణిపూర్ ఇష్యూలట. ఇవన్నీ అరిగిపోయిన పాత కథలే. వీటి మీద నిరసన చర్యలు నిర్వధికంగా, నిర్విరామంగా జరిగాయి. ఆ సమస్యల కేంద్రం చర్యలు తీసుకుంది కూడా. కేంద్ర నిరంకుశత్వం అనటానికి ఏ ఆధారం ఉంది? అసలు నిరంకుశంగా ఎక్కడుంది? ఆలోచించండి. ఉదాహరణకి, ఎన్నికలు ప్రజాభిప్రాయం ప్రకారం జరుగుతున్నాయి. కేంద్రం నిరంకుశంగా ఉంటే ఇది జరిగేదా? మోడీజీని, కేంద్రాన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. కేంద్రం చర్యలు తీసుకుందా? ఇక నిరుద్యోగం అంటే ప్రతిభ, నిజాయితీగా ఉంటే ఉద్యోగాలు ఎందుకు దొరకవు? 40 ఏళ్లు వచ్చినా యూనివర్సిటీలు వదలకుండా విద్యార్థులుగా ఉండే వారికి సిగ్గు లేదా ఈ మాట అనటానికి? ఉద్యోగం దొరకని వారు పార్లమెంట్ మీద స్మోక్ బాంబులు వేయమన్నా వీరి నిరసన? వారి చదువు, సంస్కారం ఇదా? ఈ విధ్వంస మనస్తత్వం వలననే వారికి ఉద్యోగాలు లభించలేదని వీరి చర్యల వలన తెలుస్తోంది. ఇక రైతులకు కేంద్రం న్యాయం చేసింది. దానిని దళారులు కావాలని రద్దు చేయించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు రైతులకు ఏమి మేలు చేశాయి? ఆలోచించండి. ఈ నిరసనల వలన ఏమి అర్థమైంది? కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయటం తప్ప నిరుద్యోగం, రైతులు, మణిపూర్ ఇష్యూ ఇవన్నీ కారణం కానే కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయటమే ఈ దుండగుల లక్ష్యం అని తెలుస్తోంది. దీనికి భారత ప్రజలు ఎన్నుకున్న వారందరి తరపున ఎన్నికైన ప్రతినిధుల సభ మీద దాడి చేయటం హేయమైన దేశద్రోహ చర్య. వీరిని క్షమించకూడదు. ఇంతకు తెగించిన వారు ఎంతకైనా తెగించగలరు. వీరిని హీరోలుగా తీసుకొని దేశం రెచ్చిపోయే దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు ప్రోత్సాహం ఇచ్చినట్లే అవుతుంది. ఇక భద్రతా దళాల వైఫల్యంకి తగిన చర్య తీసుకోవాలి. వారి అలసత్వం క్షమించరానిది. ఎలాంటి దురదృష్టకర చర్యలకి ఇదే అంతం అవ్వాలి.